నుంచా? ఇది మా అక్కడ కూర్చొని చెప్పనా లేకపోతే నమస్తే, వెల్కమ్ టు జ్యోతి వ్లాగ్స్. డే 2 ఇన్ ఊర్లికొండ. ఈ రోజు బోనాలు అనమాట. ఈవినింగ్ 5:30 అరౌండ్ 6 అవుతుంది. అండ్ ఇది మా గ్యాంగ్. అనుషకేమో ముగ్గేమని చెప్పింది, ఎందుకంటే నేను రెడీ కావడానికి టైం పడుతుంది కాబట్టి నాకు ఇలాంటి పనులు ఏమి చెప్పరు. అండ్ అనుష బాగా వేసేసింది తొందరగా. అత్తమ్మనేమో మళ్ళీ స్నానం చేసి వచ్చేసి బోనం రెడీ చేస్తుంది అనమాట. బోనం ఆ కుండలోనే చేశారు. సో ఆ కుండకి మళ్ళీ పసుపు రాసి పైన బొట్లు పెడుతుంది. అక్కడ పక్కన షెల్ఫ్లోనే దేవుడి గుడి ఉందన్నమాట. ఆ గుడి ముందే ఇక్కడ కాటమయ్య దేవుడిని పెట్టుకొని అక్కడ బోనం రెడీ చేస్తుంది అత్తమ్మ. మేము రెడీ అవ్వడంలో బిజీగా ఉన్నాము. అండ్ ఈవినింగ్ స్టార్ట్ అయినాయి అనమాట బోనాలు. ఎందుకంటే దీపంతో వెళ్తాయి కాబట్టి బోనం నైట్ టైంలో బాగుంటుంది అని ఈవినింగ్ పెట్టుకున్నారు. సో పొద్దున అందరం లేచాము, ఫ్రెష్ అప్ అయితే బ్రేక్ఫాస్ట్ లంచ్ అయిపోయినాక ఈవినింగ్ 5:30కి స్టార్ట్ అయిపోయింది బోనాల సందడి. బోనం ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. సో దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే తప్పుగా అయితే తీసుకోకండి. నెక్స్ట్ దానికి మామిడాకులు కట్టి పూలు కూడా కట్టేసింది అత్తమ్మ. తర్వాత అత్తమ్మ కూడా రెడీ అయింది, అంటే వేరే శారీ కట్టేసుకుంది అత్తమ్మ కూడా. అత్తమ్మ వాళ్ళకి ఒక బాబు, తన పేరు లక్ష్మణ్. తనే మా చిన్న మరిది అనమాట. అందరికీ దాదాపుగా పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇంకా లక్ష్మణ్ ఒక్కడే ఉన్నాడు, బట్ ఇంకా టైం పడుతుంది పెళ్ళికి. ఎంతగానే బీటెక్ కంప్లీట్ చేశాడు. సో ఆలోపు ముగ్గు వేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా కలర్స్ తెచ్చుతుంది అనమాట మా అనుష. ఇంకా అత్తమ్మ వాళ్ళని చూసి నేర్చుకోవాల్సింది అంటే అక్క చెల్లెల రిలేషన్. ఏది ఉన్నా కూడా అందరూ కలిసి ఉంటారు, మాట్లాడుకుంటారు, ప్రతి ఈవెంట్కి వెళ్తారు, ఫోటోలు దిగుతారు, ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తారు చెప్పండి వాళ్ళైనా. ఇంకా ఊర్లో అంటే అరుగులు ఇంపార్టెంట్ కదా, దాని మీదనే కూర్చొని మీకు ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను, వినండి మరి. ఇది మా ఫ్యామిలీ అనమాట. చాలా మంది ఉన్నారు, కానీ లాస్ట్ వీకే మా అత్తమ్మ వాళ్ళు వేరే ఫంక్షన్ కూడా చేశారు. సో ఆ ఫంక్షన్కి 100 మెంబర్స్ వచ్చారు. ఈ ఫంక్షన్కి 15 మెంబర్స్ వచ్చినాం అనమాట. సగం మంది కట్ అయిపోయిండు. అండ్ మా మామయ్యను అత్తమ్మని పరిచయం చేస్తాను. పక్క పక్కన కూర్చోవాలి లేదా నిల్చోవాలి. మీరు నన్ను ఏం తప్పుగా అర్థం చేసుకోకండి, డామినేట్ చేస్తుంది అని. నేను ఒకేలాగా మాట్లాడతాను. ఏం కాదు మామయ్య, ఫోన్ పెట్టుకోండి, బాగుంటుంది. మామయ్య సాయిత్రత్తమ్మ, వీరన్న మామయ్య, వీళ్ళది ఓన్ హౌస్ అనమాట ఇక్కడ. అండ్ సూర్యాపేటలో కూడా ఇంకో హౌస్ ఉంది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ వీడియో తీద్దాం. ప్రజెంట్ ఈ హౌస్ గురించి, ఇక్కడ జరిగే విశేషాల గురించి మాట్లాడదాం. మామయ్య, మీరు పుట్టి పెరిగింది మొత్తం ఈ ఊరేనా? ఓకే, ఎన్ని ఇయర్స్ అవుతుంది? అంటే మీ పేరెంట్స్ నుంచి ఇక్కడే ఉంటున్నారు? ఓకే, పెళ్ళైనాక ఎన్ని ఇయర్స్ ఉన్నారు అత్తమ్మ ఇక్కడ మీరు? 20 ఇయర్స్ పెళ్ళైనాక ఇక్కడ ఫ్యామిలీ ఉండి నెక్స్ట్ సూర్యాపేటలో ఇల్లు కట్టుకున్నారనమాట. అండ్ మామయ్య, మీరు ఏం చేసేవాళ్ళు అప్పుడు స్టార్టింగ్? వ్యవసాయం, అగ్రికల్చర్ బిజినెస్ చేస్తారు. అంటే ఇక్కడ అందరు మిమ్మల్ని సార్ అని పిలుస్తారు కదా? ఓకే, వ్యవసాయం చేశారు, టీచర్, అండ్ నెక్స్ట్ LIC ఏజెంట్. అండ్ మా ఫ్యామిలీలో అందరికి బైక్ డ్రైవింగ్ అయినా ఇష్టమైన మామయ్య అయినా ఈ మామయ్య అనమాట. అంటే అందరికి బాబాయ్ అనమాట. నాకైతే చిన్న మామయ్య. అండ్ మామయ్య వాళ్ళ సిస్టర్స్. మీ సిస్టర్స్ని పరిచయం చేయండి మామయ్య. అక్కయ్య, పెద్దక్కయ్య, చిన్నక్కయ్య. పేర్లు కూడా చెప్పండి. పెద్దక్కయ్య సత్యమ్మ, చిన్నక్కయ్య భద్రమ్మ, మా ఆవిడ సాయిత్రమ్మ అంట. ఇక మా బంధువులు అటు చూపెట్ట మీరే పరిచయం చేయాలి మరి అందరినీ. దగ్గరికి అటు మా బంధువులు, ఇటు చూపివే వదిన గారు, మా మేనకోడలు, మా వదిన ఇటు అటు వీడ చెప్పినప్పుడు చెప్పు. మా అత్తయ్య, మా కోడలు, లక్ష్మణ్ ఒక్క నిమిషం వీడియో వస్తుండే. బాబు అటు పోతుండు, మా బాబు అటు పోతుండు. బోనాలు వెళ్తున్నాయి అని తొందరలో పోతున్నాం. ఓకే, బోనాలు స్టార్ట్ అయిపోతున్నాయి. మేము హడావుడిలో ఉన్నాం. అండ్ మా బోనం తర్వాత నెక్స్ట్ ముచ్చట్లు రేపు మాట్లాడుకుందాం. ఓకే,
థ్యాంక్ యూ మామయ్య. ఇంకా ఆడవారి అంటే మ్యాండేటరీ కదా ఇలా చీరలు నగలు ఫోటో. సో అలా ఒక క్లిప్. నెక్స్ట్ ఇంకా మా ఇంటి దగ్గరికి బోనంకి రెడీ వచ్చారనమాట. అంటే ఒక్కొక్కరి ఇంటి నుంచి ఇట్లా బోనంని తీసుకొస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఇంకా అత్తమ్మ దేవుడికి మొక్కుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని బోనం ఎత్తుకొని బయటకు వస్తుంది. ఇవి ఇప్పుడు కట్టించిన ఇల్లులు కాదు కాబట్టి గుమ్మాలు కొంచెం చిన్నగా ఉన్నాయి. అండ్ ఆల్సో పండగ కాబట్టి దానికి పేపర్వి ఇట్లా రిబ్బన్స్ ఉంటాయి కదా అవి కట్టామన్నమాట. సో అవి అతుకు పెట్టేసరికి ఇంకా బోనంకు ఉన్న కొంచెం మంట అనేది దీపం అనేది ఆ పేపర్కి అతుక్కొని పేపర్ కాలిపోయిందనమాట. అది కొంచెం భయం వేసింది, ఏంటి ఇలా జరిగింది అని. బట్ అది హైట్ వల్ల ప్రాబ్లం అయింది. నేను ఎత్తుకుంటే ప్రాబ్లం అవ్వకపోయేది, మనం షార్ట్ కాబట్టి. వెంటనే దాన్ని ఇంకా ఆర్పేసి ఇంకా అత్తమ్మ అయితే టెన్షన్ పడిద్ది ప్రతి చిన్న విషయానికి. సో ఏం అవ్వలేదు అని చెప్పేశాక కొంచెం కూల్ అయిపోయింది అనమాట. అత్తమ్మ కొంచెం లెగ్ బెనికింది అంతకుముందు, సో కాలు నొప్పి ఉంటుంది. సో ఇంకా సాయిత్రి అత్తమ్మకి అలా ఉంది అని సుభద్రత్తమ్మ కూడా కాసేపు బోనం అయితే ఎత్తుకుంది. మీరు అవి కూడా వీడియో క్లిప్స్ చూస్తారు. సో వాళ్ళ ఆడబిడ్డలు, ఇంటి ఆడబిడ్డలు మంగళారతి పట్టుకుంటే అత్తమ్మ ఇంకా ఇంటికి బయటకు వస్తుంది. సో అప్పుడే అలా జరిగింది. చూడండి, కొంచెమే నేను లోపల ఉన్నాను, వీడియో తీయడానికి శృతిగా బయట ఉంది కాబట్టి అందులో అంత క్లియర్గా రాలేదు. బట్ టెన్షన్ వేసింది ఒకటేసారి. నీళ్ళు ఆరబోస్తారు కదా, సో అలా ఆరబోసాక మా ఇంటి బోనాన్ని ఇంకా మేము బయటికి తీసుకొని వచ్చేసాము. అందరితో కలిసి ఇంకా బోనంని తీసుకెళ్తున్నాం. సో ఇలా నీళ్ళు ఆరగించడం కానీ ఒక్కొక్కరు అలవాటు. సో అలా వేరే వాళ్ళు దిష్టి కూడా తీశారనమాట. ఆ వీడియోని కూడా యాడ్ చేశాను. అండ్ మీ ఊర్లో ఈ బోనాలు జరిగాయా? మరి ఏ బోనాలు జరుపుకున్నారు? ఆషాఢం బోనాలు జరుపుకుంటున్నారా లేదా మీరు శ్రావణంలో బోనాలు జరుపుకుంటారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి జ్యోతి వ్లాగ్స్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళండి. మీ లైక్, కామెంట్, హైప్ ఇచ్చేవి నాకు కొంచెం మోటివేషన్ వస్తాయి. అండ్ ఇదంతా మా లక్కీ గార్డు రాకముందు కాబట్టి ఈ వీడియోలలో కివియే మెయిన్ హైలైట్ అనమాట. చెప్పాను కదా ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి పాటిస్తున్నానని. సో అలా వీళ్ళు దిష్టి కూడా తీశారు. సో ఆ క్లిప్ని కూడా యాడ్ చేశాను. మీరు మీ ఊర్లో ఎలా జరుపుకుంటారో కూడా కామెంట్ చేయండి. ఈ ఊర్లో అయితే 80% గౌన్లోలే ఉన్నారు. అందుకే గల్లీకి గౌన్లోలు అనమాట. ఈ గల్లీలో కొంతమంది ఇట్లా బోనం ఎత్తుకొని ఉన్నారు. సో వాళ్ళతో ఒక క్లిప్ తీసాము. నెక్స్ట్ ఇక్కడ ఒకరు అమ్మవారిలాగా రెడీ అయ్యారు. మగ అబ్బాయే కానీ ఇట్లా అమ్మవారి వేషం వేసుకున్నారు. అండ్ చూస్తే అయితే ఒకటేసారి భయపడతారు పిల్లలు. సో అలా భయపడ్డారు కూడా చాలామంది. తను కత్తి పట్టుకొని ఇలా వస్తూ ఉంటే అంటే తప్పు చేసిన వాళ్ళని ఇలా చంపేస్తాం అన్నట్టుగా అలా భయంకరంగా వస్తూ ఉంటే నిజంగానే భయం వేసింది. ఇంకా నైట్ లైట్స్కి అవన్నిటికి. అండ్ అందరూ మాల వేసుకొని ఉన్నారని చెప్పాను కదా. సో మాలని అయితే ఈరోజు తీశారు. సో రేపు అయితే ఇంకా ధూమ్ధామ్. ఈరోజు అయితే బోనంతో ఇంకా ఫైనల్గా సమర్పించుకుంటున్నారనమాట దేవుడికి. అసలు ఆ రాత్రిపూట అందరు ఇలా బోనాలు ఎత్తుకుంటే ఆ దీపాల వెలుగులో ఎంత అందంగా ఉంది అంటే చెప్పలేము. అంత బాగుంది చూడ్డానికి, కన్నులు సరిపోలేదు. ఈ వీడియో కూడా అంతగా తీయలేదు, చాలా డైరెక్ట్గా చూస్తానైతే అసలు ఇంకా చెప్పలేము అన్నమాట. అంత వెలుగులో దీపకాంతులలో చాలా బాగుంది, అందంగా. ఇంత చేసినప్పుడు డీజే ఉండదా మరి? ఆ డీజే సౌండ్కి ఇంకా మనం ఆగుతామా? డాన్స్ మన ఊరు కాదు, మన వాళ్ళు కాదు, అయినా కూడా మనం ఎగరడం. ఇంకా మనకు తెలియని వాళ్ళు ఉంటే ఇంకా మంచిది, ఎవరి అమ్మాయి అని ప్రశ్నించారు కదా. సో అలా అందరం కలిసి ధూమ్ధామ్గా ఎగిరామన్నమాట. అసలే మనం ఇలా డాన్స్లు అంటే ఆరితేరు ఉంటాము, మరి ఇంకా డాన్స్ చేయాలి అంటే ఊరుకుంటామా? ఇంకా ధూమ్ధామ్గా రెచ్చిపోయాము, చిచ్చర పిడుగులాగా ఎగురుతూనే ఉన్నాము. ఇంకా కాసేపు అయ్యాక మాతో పాటు ఎవరు ఎగరలేదని మేమే ఇంకా ఒక 3-4 కలిసి ఇంకా డాన్స్ చేస్తూనే ఉన్నాము. ఇక్కడి నుంచి ఊరికి చాలా దూరం, ఆల్మోస్ట్ ఒక 1/2 an hour. కానీ ఇంకా ఇలా ఒకరి తర్వాత ఒకరు నడుచుకుంటూ వెళ్ళడం, మధ్యలో ఆగడం, అలా ఒక 1.5 hour 2 hours పట్టింది. ఊరు అవతల అనమాట గుడి, అంటే తాడి చెట్ల మధ్యలో. సో అక్కడి వరకు వెళ్ళడానికి ఒక 1.5 hour 2 hours పట్టింది. సో
అప్పటి వరకు ఇంకా డీజే సప్పుళ్ళతో ఇంకా ఒక్కొక్కరు కదులుతూ ఉంటే చూడండి, అందరూ వేరే వాళ్ళు కూడా బయటకు వచ్చి చూస్తున్నారు. అండ్ ఈ పెద్ద పెద్ద కుండలు చూస్తున్నారా, అవి పెద్ద బోనాలు. ఫస్ట్ ఈ పెద్ద బోనాలే అమ్మవారికి దేవుడికి సమర్పించాక మిగతా బోనాలన్నీ సమర్పించాలంట. నాకు అంత డీటెయిల్గా తెలియదు, మీకు ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, మేము కూడా తెలుసుకుంటాం. నాతో పాటు తెలియని వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు. ఇలా ఇంత పెద్ద బోనాన్ని కూడా చూడడం నేను ఇదే ఫస్ట్ టైం అసలు. అండ్ వాళ్ళు అత్తమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటారు, సో వాళ్ళు కూడా మా రిలేటివ్సే. ఇంకా గౌడ్స్ కదా, రిలేటివ్సే అందరూ. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఊరు ఇంత పెద్దగా ఉంది, జనాలు ఇంతమంది ఉన్నారు, అండ్ ఓన్లీ కాటమయ్య ఫెస్టివల్కి ఇంతమంది వచ్చారు ఉన్నారు. ఇంతమంది ఉన్న ఊర్లో ఆర్టీసీ బస్ లేదు అంటే ఎవరైనా నమ్ముతారా? అవును, ఈ ఊరికి ఆర్టీసీ బస్ రాదంట. ఆటోస్ ఫిల్ అయితేనే రావాలి, లేకపోతే ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉంటేనే మనం అటు ఇటు తిరగచ్చు ఊర్లో. నేనైతే షాక్ అయ్యాను, ఇప్పటికీ ఆర్టీసీ బస్ రాని ఊర్లు కూడా ఇంకా ఉన్నాయా అని. ఇంకా చాలానే ఉన్నాయి, అందులో ఇది ఒక ఊరు. సోషల్ మీడియాతో చాలా డెవలప్ అయ్యాము, కానీ మనం నార్మల్గా నెసెసిటీస్ అయ్యేవి మాత్రం కొన్ని ఊర్లోకి చేరుకోవడంలో చాలా దూరంలోనే ఉన్నాము. అవన్నిటికీ కూడా మనలాంటి వాళ్ళమే, అంటే గవర్నమెంటే చేయాలి అని ఆలోచించకుండా మనమైనా ఏదైనా ఫెసిలిటీస్ మన ఊరికి హెల్ప్ చేస్తే బాగుంటుంది అని నా ఆలోచన. కన్న తల్లిని పెరిగిన ఊరిని అస్సలు మర్చిపోవద్దు. ఆ ఊరికి మనం ఏదైనా ఇస్తేనే మన లైఫ్లో కూడా మనకి వాల్యూ ఉంటుంది. ఫైనల్గా గుడి దగ్గరికి అయితే చేరుకున్నాము. గుడికి కూడా అందంగా డెకరేట్ చేశారు లైట్స్తో, చాలా బాగుంది. బోనం పట్టుకొని అందరు గుడి దగ్గరికి వస్తుంటే ఆ గల్లీ మొత్తం నిండిపోయింది అసలు. అండ్ గుడి కూడా సరిపోలేదు అందరి బోనాలు పెట్టడానికి. కొంచెం ఇరుకులాట, తోసులాట అన్నీ జరిగాయి. ఎందుకంటే నేను వెళ్ళాలని ఉంటుంది కదా, కానీ నేను చెప్పాను కదా పెద్ద బోనాలు ఫస్ట్ వెళ్ళాకనే మిగతా వాళ్ళు ఎక్కడో వెనుక ఉన్నారు, కానీ వాళ్ళ కోసం అందరూ ఆగి వాళ్ళనైతే ముందు పంపించి తర్వాత ఇంకా అందరు లోపలికి వెళ్ళారు. ఆ రోజు కథ జరిగిందనమాట, కథ చెప్తారు. సో ఆ కథ అంతా ఇంకా అక్కడ అత్తమ్మ వాళ్ళు, ఊళ్ళో వాళ్ళందరూ మెయిన్ వాళ్ళైతే అక్కడ ఉండి వినేసి అక్కడే ఉన్నారు. కథ అయిపోయాక నైట్ ఇంటికి వచ్చారు. మేమైతే ఇంకా కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉండేసి ఇంకా వెళ్ళిపోయాము ఇంటికైతే. అదేది
మేమైతే చేసిన డ్యాన్స్ సరిపోలేదని గుడికి వచ్చాక కూడా ఇంకా ఎగురుతున్నాము అక్కడ డీజే పాటకి. అండ్ ఆల్సో ఇక్కడ డప్పుల వాళ్ళని కూడా కొంచెం కొట్టమంటూ, మీరు ముందు వీడియోలో చూడకపోతే ఆ వీడియో చూడండి. ఇక్కడే అన్నదానం జరిగింది. ఆ ప్లేస్లో మేము ఇంకా ఇప్పుడు డాన్స్ వేస్తున్నాం. మేము ముగ్గురమే పిచ్చోళ్ళలాగా అందరూ మమ్మల్ని చూసి ఏమనుకుంటారని ఆలోచించకుండా మరి డాన్స్ వేస్తున్నాము. ఇంకా మా అత్తమ్మ మా అమ్మాయి పిలిచి డీజే దగ్గర వేయండి, ఏంటి అలా సపరేట్గా అంటే ఇంకా డీజే దగ్గరికి వచ్చేసాము. ఇంకా ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ఊళ్ళో, సో వాళ్ళందరం కలిసేసి ఇంకా మళ్ళీ ఒకసారి ధూమ్ ధామ్గా ఎగిరేసి ఒక 1/2 hour to 45 minutes ఉండి మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. అత్తమ్మ వాళ్ళైతే, అత్తమ్మ మామయ్య లక్ష్మణ్ వాళ్ళైతే రాత్రంతా అక్కడే ఉండి కథ అంతా విన్నారు. మరి ఆ కథ ఏంటి అవన్నీ ఏంటి చూడాలి అంటే నా జ్యోతి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో, మా ఊళ్ళో మా సీతంపేటలో కూడా కాటమే జరుగుతుంది. అప్పుడు నేను ఒకవేళ కథ పెట్టిస్తే నేనైతే వీడియో తీస్తాను. అండ్ మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కూడా నాకు కామెంట్ చేయండి అండ్ హెల్ప్ చేయండి. కొంచెం కంటెంట్ ఏం పెట్టాలి అని నాకు అర్థం అవ్వట్లేదు. బికాజ్ నాకు ఇప్పుడు ఒక 7 years కిడ్ ఉన్నాడు అండ్ ఆల్సో ఇప్పుడు ఒక బేబీ పుట్టాడు. సో ఇద్దరిని మేనేజ్ చేసుకుంటూ వీడియోస్ ఎలాంటివి తీయాలి. నేనైతే ఎక్కువ ఊర్లోకి వెళ్ళాను, ఇంట్లోనే ఉంటాను. సో హౌస్ రిలేటెడ్, కుకింగ్ రిలేటెడ్ అలా మీకు ఏదైనా కంటెంట్స్ తెలిస్తే నాకు కొంచెం చెప్పండి. నాకు ఎక్కువ ఐడియా లేదు, చేస్తూ ఉంటే మీలాంటి వాళ్ళు చెప్తూ ఉంటేనే ఓకే ఈ వీడియో తీయొచ్చు అని నాకు తెలిసి నేను వీడియో తీస్తాను. కొంచెం నాకు హెల్ప్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ జ్యోతి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. హైప్ వస్తే హైప్ బటన్ కూడా క్లిక్ చేస్తే నా వీడియోస్ ఇంకొంచెం మందికి రీచ్ అవుతాయి. ప్లీజ్ ఐ నీడ్ సపోర్ట్ ఫ్రమ్ యూ గైస్. యూట్యూబ్లో మ్యూజిక్, నార్మల్ మ్యూజిక్ పెట్టొద్దు అని నేను ఇంకా వీడియో అయితే మ్యూజిక్ తీసేసాను. బట్ ఇంకా డీజే మ్యూజిక్స్ అయితే తెలుసు కదా మీకు, ఆ మ్యూజిక్ని మైండ్లో అనుకొని వీడియో చూడండి. డాన్స్ చేసి చాలా అలసిపోయామని ఇంకా థమ్స్అప్ తీసుకొని తాగుతున్నాం. గుడి లోపల అందరు బోనాలు పెట్టానని చెప్పాను కదా, మరి బోనాలు మీకు చూపించాలి కదా, వచ్చేసేయండి నాతో పాటు, బోనాలు చూపిస్తాను. గుడిలో చాలా అందంగా ఉండే అండ్ బోనాలు సరిపోక గుడి చుట్టూ పెట్టారు. ఇంకా మనుషులందరూ పట్టక ఓన్లీ ఆడవాళ్ళు కొంతమంది మాత్రమే లోపల ఉన్నారు. దాదాపుగా ఒక 50% బయటే ఉన్నారు. సో బయట ఉన్నా కూడా ఇంకా మెయిన్ ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారు కాబట్టి సరిపోయింది, కథ వినేశారు. ఇంతటితో వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. మరొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ జ్యోతి వ్లాగ్స్.